సార్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్ర కొత్త మైలురాళ్ల దిశగా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నిన్న ముస్నూరులో జరిగినటువంటి గౌట్ పాప్కార్నిక సంస్థ ప్రాంగణంలో జన్యుపరంగా మార్పు చెందిన మొక్కజొన్న నూతన విత్తనాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన, నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్ని పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ అనేది ప్రపంచాన్ని శాసిస్తోంది. మీకు ఆశ్చర్యం వేస్తుంది, బ్రాండింగ్ ఎంత. కెంటుకీ ఫ్రైడ్ చికెన్, కేఎఫ్సి, మనకేమో చికెన్ కూర వండరాదా? ఆంధ్ర నాటుకోడి, మీకు ఇవేం కొత్తదా? మనకేమన్నా కోడి కూర కొత్తనా? పల్లెటూళ్ళల్లో బ్రహ్మాండంగా వండుతారు కోడి కూర. నిజామాబాద్ జిల్లాలో కోడి కూర చాలా ఫేమస్, హైదరాబాద్ కూడా వస్తుంది. సో మనకు తెలియని వంటకాలు కావు. ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ కొత్తనా? మన తెలుగింట్లో కోడియే వండలేదా? ఎన్నడూ చికెనే చేయలేదా? కానీ మరి దానికో ప్యాకేజింగ్ వచ్చి బ్రాండింగ్ వస్తే కెంటుకీ ఫ్రైడ్ కిచెన్. వై కెంటుకీ ఫ్రైడ్? వైనాడ్ కరీంనగర్ ఫ్రైడ్ కిచెన్, వైనాడ్ గుడివాడ ఫ్రైడ్ కిచెన్? నాకు అర్థం కాదు. ఇప్పుడు మారేడుమల్లిలో మీకు ఈ బాంబూ చికెన్ ఉంటుంది, నేను తినడు కానీ మా పిల్లలు తింటారు. మేము మారేడుమల్లి అడవులోకి పోతే మా పిల్లలకు చాలా నచ్చింది. వై కాంట్ బి పాపులరైజ్ బాంబూ చికెన్? ఎందుకంటే ఈ ఫుడ్ బ్రాండింగ్. నేను మొన్న లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు కాలిఫోర్నియా వెళ్తే అక్కడ ఒక ప్లేస్లో మన ఇరానీ ఛాయ్ వచ్చింది, హైదరాబాద్ ఛాయ్. ఇరానీ ఛాయ్ సమోసా, ఇంకేం ఉండదు వచ్చి, అది కూడా చిన్న సమోసా. ఇరానీ ఛాయ్, చిన్న సమోసా, ఉస్మానియా బిస్కెట్స్, ఇవి పెట్టిండు. పక్కకు స్టార్ బాక్స్ బంద్ అయింది. స్టార్ బాక్స్ గిరాకీ తగ్గిపోయింది. సో మన పాపులారిటీ అది. సో అందువల్ల ఇవాళ హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది కదా, హైదరాబాద్ బిర్యానీ. సో మనకు బ్రాండింగ్ కనుక ప్రాపర్గా చేసుకోవాలి. బ్రాండింగ్ చేసుకోకపోతే ఆధునిక మార్కెట్ ప్రపంచంలో బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మెక్డొనాల్డ్స్ ఏంటి, ఇప్పుడు మన నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు బర్గర్లు, పిజ్జాలు మన వాళ్ళు కూడా బాగా తింటారు. మన బ్రహ్మాండంగా సర్వపిండి, దిబ్బ రొట్టెలు అంతకన్నా రుచిగా ఉంటాయి. కానీ వీకున్న బ్రాండెడ్, దానివల్ల ఏమైంది, మన పిల్లలే వాటికి దూరం అవుతున్నారు. బాధ ఏంటంటే ఇప్పుడు మనం ప్రపంచానికి శాసించే బ్రాండ్లను, వై కాంట్ అవర్ ఓన్ మెక్డొనాల్డ్, వై కాంట్ అవర్ ఓన్ కేఎఫ్సి, వై కాంట్ అవర్ ఓన్ థింగ్స్. మన ఉలవచారు ఎందుకు ప్రపంచ ప్రఖ్యాతి కాకూడదు? ఇలా మీరు హైదరాబాద్ చూడండి, కొరియన్ ఫుడ్, పోర్చుగీస్ ఫుడ్, చైనీస్ ఫుడ్, చైనీస్ నూడిల్స్ ఇంత ఫేమస్. మన సేమియాలు కాదా? చిన్నప్పుడు మా అమ్మ వినాయక చవితి వచ్చిందంటే కుండల మీద నెయ్యి రాసి మంచిగా ఇట్లా సన్నగా టాలెంట్గా చేసేవాళ్ళు. మా అన్న చాలా బాగా చేసేవాడు, నాకు ఏ రాకపోయేది. సంక్రాంతి వస్తే సకినాలు అద్భుతంగా, తెలంగాణలో ఒక ప్రత్యేక వంటకం. మీరు బందర్ వెళ్ళండి, బందర్ లడ్డు, కాకినాడ కాజా, మన గోదావరి జిల్లాలో ఆత్రేయపురం పూతరేకులు, తిరుపతి లడ్డు చూడండి, దాని యునిక్నెస్ చూడండి. ప్రపంచంలో ఎవరి తరం కాదు అంత గొప్ప లడ్డు. అంటే భక్తే కాదు, రుచిలో కూడా మీకు. సో ఇలా ఒక్కొక్క ప్రాంతానికి మీకు ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంటుంది. అన్ఫార్చునేట్లీ వాటిని బ్రాండింగ్ చేయలేము. మన పూతరేకుల స్వీట్లో ఉన్న నైపుణ్యం మామూలు నైపుణ్యం కాదు కదా. ఒక పేపర్ లాగా స్వీట్ తయారు చేయడం అంటే మీరు ఫారినర్ చూపెట్టండి. నేను ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆస్ట్రేలియా హై కమిషనర్ వచ్చారు మా ఇంటికి. ఆస్ట్రేలియా హై కమిషనరు, ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్, చెన్నైలో ఉన్న ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్గా వస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చినా వాళ్ళు ముందు నన్ను కలుస్తుంటారు. ఇక్కడ రాజకీయాలు ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇక్కడ డిస్కస్ చేయడానికి. ఇప్పటికి లాస్ట్ 3-4 ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్స్ మా ఇంటికి వచ్చారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము పూతరేకులు పెడితే, వండర్ఫుల్, సర్ప్రైజింగ్, వై దిస్ స్వీట్ లైక్ ఎ పేపర్ అన్నారు. సో వాళ్ళకి అర్థం కాదు, సర్వపిండి పెట్టాం. సో వాట్ ఇస్ దిస్? వాళ్ళు ఎంత టేస్ట్, అసలు ఆశ్చర్యపోడు. ఈ సర్వపిండి, సోరకాయ సర్వపిండి పెడితే వాళ్ళు అసలు వాట్ ఎ బ్యూటిఫుల్ ఫుడ్ అన్నాయి. అంటే అన్ఫార్చునేట్లీ మనం ఇది ప్రపంచానికి చెప్పలేకపోతున్నాం. మన ప్రపంచానికి మనం చెప్పగలిగితే అద్భుతంగా ఉంటుంది. మీకు చాలా మామూలు విషయం కాదు కదా. సో దీస్ ఆర్ ఆల్ యూనిక్ డిషెస్. మన దేశంలో మన ఆవకాయ. సో మన ఆవకాయ ఎంత ఫేమస్. మీరు అమెరికాలో కూడా ఆవకాయ పప్పన్నం పెట్టండి. సో ఆవకాయ కలిపిన పప్పన్నం
అద్భుతంగా పోకపోతే చూడండి. అంటే ఇవన్నీ కూడా బ్రాండింగ్ చేసుకోవాలి. నిజమే అరకు కాఫీ మన దేశం గర్వించదగినటువంటి మన ఫుడ్ హెరిటేజ్ అది. ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ మనం పాపులరైజ్ చేయాలి. చేస్తేనే కదా మనం ఈ ఫుడ్ ఇండస్ట్రీ ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఇండస్ట్రీ. ఎందుకంటే జనాభా పెరుగుతోంది, ఇళ్లలో తినక బయట తిన అలవాటు పెరిగింది, న్యూ జనరేషన్ ఎమర్జ్ అవుతోంది, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరుగుతోంది. సో అందువల్ల మనము దానికి ప్రాపర్ మార్కెటింగ్, ప్రాపర్ బ్రాండింగ్ కనుక చేయగలిగితే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావాలి. ఎందుకు కొరియన్ ఫుడ్ మనం ఇక్కడ తినాలి, కొరియాలో మన అరకు కాఫీ తాగాలి, మన పాప్కార్న్ ఆంధ్ర పాప్, మన బందర్ లడ్డు తినాలి, మన సకినాలు తినాలి, మన సర్వపిండి తినాలి. సో అందువల్ల మనము ఈ ఫుడ్ కల్చర్ను విశ్వవ్యాపితం చేసి, ఎందుకంటే భారతీయ సంస్కృతిలోనే ఆహారానికి, ఆహార తయారీకి ఒక అద్భుతమైన పేరు నలభీమ పాకాలు అని అంటాం మనం. సో అందువల్ల ఇండియాస్ ఫుడ్ డైవర్సిటీ చాలా గొప్పది. మనం ప్రపంచంలో చాలా దేశాలకు లేని ఫుడ్ డైవర్సిటీ మన దేశానికి. ఎందుకంటే భారతదేశం ఒక మల్టీ కల్చరల్ సొసైటీ. మీకు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కల్చర్ కదా. సో అంత ప్రాంతానికి మీరు కేరళ పోతే పుట్టు అంటారు, సో కడలే అంటారు. సో ఆ పుట్టు అని అంటారు. పుట్టు మనకి తెలంగాణలో పుట్టు తెలియదు, మీకు ఆంధ్రాలో పుట్టు తెలియదు. ఎందుకు తెలంగాణ బార్డర్ దాడితే ఆంధ్రాలో సకినాలే తెలియదు. సో మీకు ఒక్కొక్క ప్రాంతానికి బిసిబిల్లాబాద్ కర్ణాటక కాకపోతే బెన్న దోశ, మనకు చాలా దోశలు 100 దోశలు ఉన్నాయి, కానీ కర్ణాటక పోతే బెన్న దోశ ఫేమస్. సో కర్ణాటక పోతే బెన్న దోశ, మన సాంబార్ అన్నం ఇక్కడ, కానీ కర్ణాటక పోతే బిసిబిల్లాబాద్ గా రూపాంతరం చెంది అదొక యునిక్ వంటకంగా మారిపోతుంది. సో దిస్ ఈస్ ద యునిక్నెస్ ఆఫ్ కేరళ పోతే అప్పం, మీకు దానికో చరిత్ర. సో మీకు పావ్ బాజీ ఎక్కడో బాంబేలో ప్రామినెంట్ అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర కూడా పావ్ బాజీ మీకు ఫేమస్ అయిపోయి వడాపావ్ వస్తే ఎంత ఫేమస్ అయింది చూడండి మన దగ్గర. సో మన గప్చుప్లు ఎందుకు మనం వీటిని పాపులరైజ్ చేయకూడదు అంటే, మన ఫుడ్ కల్చర్ను కనుక మనం విశ్వవ్యాపితం చేసి దాన్ని గ్లోబల్ మార్కెటింగ్ చేసి గ్లోబల్ బ్రాండింగ్ కనుక చేయగలిగితే, వై షుడ్ కెంటుకీ ఫ్రైడ్ కిచెన్ వచ్చినప్పుడు నా క్వశ్చన్, ఎందుకు కర్నూలు ఆంధ్ర నాటుకోడి, ఏఎన్సి ఆంధ్ర, ఏఎన్కే ఆంధ్ర నాటుకోడి ఎందుకు రాకూడదు? ఎందుకు కాకూడదు? ఎందుకు మారేడుమిల్లి బ్యాంబూ చికెన్ ప్రపంచవ్యాప్తం కాకూడదు? సో మారేడుమిల్లి బ్యాంబూ చికెన్ ఎంబీసీ, వై కేఎఫ్సి? మారేడుమిల్లి బ్యాంబూ చికెన్ కావాలి, కేఎఫ్సీ ఎందుకు కావాలి? సో లెట్ us మేక్ ఇట్ పాపులర్. అందువల్ల ఖచ్చితంగా దాన్ని మనం ఆహ్వానించాలి. మన ఫుడ్ హెరిటేజ్ను ప్రపంచవ్యాప్తంగా మనం బ్రాండింగ్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి.